ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెల్లవారుజాము నుంచి మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. ఇటీవల వచ్చిన వరదల నుంచి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో టెన్షన్ పడుతున్నారు అన్నదాతలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఓవర్ టు యు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ తెల్లవారుజాము నుంచి మళ్లీ వర్షాలు పడుతున్నాయి. ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నాయి. ఇటు నిజామాబాద్, కామారెడ్డి రెండు జిల్లాల్లోనూ దాదాపు అన్ని చోట్ల కూడా ప్రస్తుతం వర్షం పడుతుంది. కామారెడ్డి జిల్లాలోని బిక్నూరు, అట్లాగే కామారెడ్డి పట్టణంలో దాదాపు 2 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. మరోపక్క నిజామాబాద్ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి డొంకేశ్వర్, నవీపేట్, రెంజల్, ఎడపల్లి, బోధన్, కందకుర్తి ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు బాల్కొండ కాన్స్టిట్యున్సీ పరిధిలోని ముప్కాల్, మెండోరా ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచి ఒకసారిగా వర్షం స్టార్ట్ అయింది. కంటిన్యూస్గా ఎడతెరిపి లేకుండా ప్రస్తుతం వర్షం పడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఈ క్రమంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల పంట పొలాల్లోకి వర్షం నీరు వచ్చి చేరుతున్నట్టుగా కూడా ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. ఇక జిల్లాకు సంబంధించి ఒకవైపు ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలు, దాంతోపాటు ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. అటు మంజీరా పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా నిజాం సాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 90,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తినటువంటి అధికారులు దిగువకు అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం నిజాం సాగర్ ప్రాజెక్టు 17 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తిగా నిండుకుంది. 1465 అడుగులున్న ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి దిగువకు గోదావరిలోకి నీటిని వదులుతున్నటువంటి నేపథ్యం. ఇక ఇటు మహారాష్ట్ర ఎగువ ప్రాంతంతోనూ గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో రాత్రి నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు మహారాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలతో వస్తున్నటువంటి వరద నీరు, దాంతోపాటు గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు 3,25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో 42 గేట్లను ఎత్తినటువంటి అధికారులు పూర్తిస్థాయి గేట్లను ఎత్తిండ్రు. దీంతో 3,25,000 అవుట్ఫ్లో ప్రస్తుతం గోదావరిలోకి కొనసాగుతుంది. 1,091 అడుగుల సామర్థ్యం ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 1,085 అడుగుల నీటి మట్టం ఉంది. మరోపక్క 80.1 టీఎంసీ సామర్థ్యం ఉన్న ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో ప్రస్తుతం 60 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. సో పెద్ద ఎత్తున మహారాష్ట్ర ఎగువ ప్రాంతంతో పాటు మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాజెక్టులు విష్ణుపురి, గైక్వాడ్, అట్లాగే బాలేగావ్ ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిన్నాయి. అక్కడ కూడా గేట్లను ఎత్తి నీటిని దిగువకు గోదావరిలోకి వదులుతున్నారు. ఒకవైపు మంజీరా నుంచి వస్తున్నటువంటి ప్రవాహం, మరోపక్క గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి నీటితో ఎస్ఆర్ఎస్పీకి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తుంది. ప్రస్తుతం 3,25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు గేట్లను ఎత్తారు. ఇక ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలు మొన్నటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసినాయి. చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లాకు సంబంధించి దాదాపు 60,000 ఎకరాలు, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 30,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సో ఇప్పుడిప్పుడే రైతులు కోరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి వర్షాలు స్టార్ట్ కావడంతో అయితే రైతులు టెన్షన్ పడుతున్నారు. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలని తెరుస్తామని ఇదివరకే ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ పరిధిలోని వర్ని, మోస్రా, చెందూర్, కోటగిరి, పోతంగల్ మండలాల్లో ముందస్తుగా వ్యవసాయ పనులు మొదలు పెడతారు. దాంతోపాటు ఇటు బోధన్ కాన్స్టిట్యున్సీ పరిధిలోనూ ముందుగానే వ్యవసాయ పనులు ఖరీఫ్ పనులు మొదలవుతాయి. సో మిగతా చోట్ల పంటలు ఒక దశలో ఉన్న క్రమంలోనే ఈ ప్రాంతాల్లో మాత్రం పంటలు చేతికొస్తాయి, కోతలు పూర్తవుతాయి. నిజానికి వర్షాలు లేకపోతే ఈ ప్రాంతాల్లో బాన్స్వాడ, బోధన్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇదివరకే కోతలు దసరాకి ముందే కోతలు ప్రారంభమయ్యేటివి. కానీ మొన్న కురిసినటువంటి వర్షాలకు కొంత ఆలస్యమైంది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నటువంటి రైతులు పంటలు కోసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మరోసారి వర్షాలు కురుస్తుండటంతో రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు బాన్స్వాడ, బోధన్ ప్రాంతాల్లో ఏదైతే పంటలు కోతకు సిద్ధంగా ఉన్నాయో ఆ పంటలు ఈ వర్షాలకు నేల కొరిగేటువంటి అవకాశం ఉంటుంది. ధాన్యం గింజలు నేలపైన రాలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో దీంతో దిగుబడి తగ్గుతుంది కాబట్టి రైతులు కొంత టెన్షన్ పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోపక్క అధికారులు ఇప్పటికే అక్టోబర్ 1వ తేదీ నుంచి, అంటే దసరా రోజు నుంచే, దసరా ముందు రోజు నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామనే విషయాన్ని అధికారులు చెప్పారు. సో ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉన్నటువంటి రైతులైతే కొంత ఆందోళన చెందుతున్నారు. వర్షాలు మరోసారి కంటిన్యూ అవ్వడం, ఈ వర్షాలు కూడా 25, 26, 27 దాదాపు 4 రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో రైతులైతే కొంత టెన్షన్ పడుతున్నారు. మరోసారి వర్షాలు పడడంతో
ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. సో ప్రస్తుతం అయితే వర్షాలు ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కంటిన్యూస్గా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో కొంత రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. మరోసారి ముసురు వాతావరణం కనిపిస్తుంది. అయితే ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అనేటువంటిది అయితే కొంత రైతుల్లో టెన్షన్ ఉన్నటువంటి ఒక టెన్షన్ అయితే ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఒక టెన్షన్ అయితే నెలకొనుంది. ప్రాజెక్టులకు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. సో మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో ఐఎండీ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలోనే సూచనల నేపథ్యంలోనే దానికి అనుగుణంగానే వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్నాయి. చాలా చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వర్షాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.